హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో మనం ఏంటంటే చాలా రోజులు అయింది ఒక రైడ్కి వెళ్ళి. సో ఈరోజు మనం అయితే ఒక వీకెండ్ రైడ్కి అయితే ప్లాన్ చేస్తున్నాను. సో అంతా రెడీ అయ్యింది. సో మనం ఇంకా రెడీ అయిపోయి ఇంక వెళ్ళిపోదాం. అంతా సెట్ అంతా రెడీ, ప్యాకేజ్ అంతా రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏంటంటే వెళ్ళే దారిలో పెట్రోల్ ఒకటి, తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుంది ఇక్కడ, అక్కడ పోయి చైన్ లూప్ కూడా ఒకటి తీసుకోండి. ఎందుకంటే చైన్ లూప్ కూడా అయిపోయింది ఆల్రెడీ, నా దగ్గర ఉన్నది. సో నేనైతే ఇదే యూస్ చేస్తున్నాను, చైన్ లూప్. సో ఉన్నవన్నీ అయిపోయినాయి. సో ఇంకా వెళ్తూ మన రైడ్ గురించి, ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకే గైస్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కర్ణాటకలోనే చాలా ఫేమస్ అనమాట. అది శ్రావణబెలగొల అని చెప్పి జైన్ టెంపుల్, అంటే బాహుబలి టెంపుల్ అనొచ్చు, లేదంటే మన తెలుగులో శ్రీ గోమటేశ్వర స్వామి టెంపుల్ అనమాట అది. సో చాలా ఫేమస్ అది. సో అక్కడికి వెళ్ళి టెంపుల్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. గైస్, మన ఫస్ట్ టోల్ గేట్ ఇక్కడైతే టోల్ అయితే ఛార్జ్ చేస్తారు బైక్స్ కూడాను. మనం ఇప్పుడు తుమ్కూరు రోడ్ వరకు తీసుకోవాలన్నమాట. అంటే ఈ రోడ్డు నైస్ రోడ్ ఎండింగ్ అనమాట ఇది. సో గైస్, మనకి ఏంటంటే టోల్ గేట్ 48 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. 27 అనుకున్నాను నేను, కనకపూర ఎంట్రన్స్ నుంచి తుమ్కూరు ఎండింగ్ వరకు. సో మళ్ళీ టోల్ గేట్ అనేది ఈ రిసిప్ట్ అనేది అక్కడ లాస్ట్లో టోల్ గేట్ ఉంటుంది, అక్కడ వరకు సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతుంది ఏంటంటే నైస్ రోడ్ నుంచి వెళ్తున్నాము. సో నైస్ రోడ్ నుంచి వెళ్ళి స్ట్రైట్గా తుమ్కూరు రోడ్లో ఎండింగ్ అయిపోయి తుమ్కూరు రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాం అనమాట. అది NH75 కనెక్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఈ రోడ్ గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నా ఫస్ట్ వ్లాగ్లో. చాలా వ్లాగ్స్లో అయితే చేశాను, ఎందుకంటే నేను సౌత్ సైడ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా నైస్ రోడ్ అయితే టచ్ చేయాల్సిందే. ఇది ఇప్పుడు కూడా ఇంకోసారి చెప్తాను. మనకి ఏంటంటే ఒసూరు రోడ్డు నుంచి, అంటే ఎలక్ట్రానిక్ సిటీ నుండి ఇక్కడ తుమ్కూరు రోడ్ వరకు ఇది నైస్ రోడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇది NH44కి NH75 అనేది కనెక్టింగ్ ఉంటుంది. సో సిటీలోకి వెళ్ళాలంటే మధ్యలో కొన్ని ఏరియాస్ అనమాట. కనకపుర రోడ్డు, తర్వాత ఇట్లాగా మైసూర్ రోడ్డు, తుమ్కూరు రోడ్డు, మకడి రోడ్డు, అండ్ తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ రోడ్ అని చెప్పి ఇట్లాగా కొన్ని జంక్షన్స్ ఉంటాయి. అక్కడికి టోల్ అనేది ఛార్జ్ చేస్తారనమాట, బైక్స్ కానీ ఎనీ వెహికల్కి. అండ్ ఈ రోడ్డు మీద ఏంటంటే నైట్ 10 to మార్నింగ్ 5 వరకు బైక్స్కి అయితే నాట్ అలౌడ్. సో అది గైస్ బ్రీఫ్గా ఈ నైస్ రోడ్ గురించి. సో ఓకే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుబ్బు ట్రావెల్ డైరీస్. సో నన్నైతే మంచిగానే ఆదరిస్తున్నారు, నాకు మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. నేను పెడుతున్న ప్రతి వీడియో కూడా వ్యూస్ అయితే బాగానే చూస్తున్నారు. అందరికీ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. సో అండ్ తర్వాత ఇప్పుడు మనం వెళ్ళిపోయే దారి కూడా ఏంటంటే ఇందాక చెప్పినట్టు తుమ్కూరు హైవే, బట్ అదేనా తుమ్కూరు హైవేలో మనం కంటిన్యూ అవ్వం. తుమ్కూరు హైవే నుంచి మళ్ళీ కొంచెం ముందు, అంటే ఈ నైస్ రోడ్ జంక్షన్ నుంచి తుమ్కూరు హైవేలో ఒక 5 kilometers వెళ్తే లెఫ్ట్ సైడ్ NH75 అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే మనకి NH75 అనేది ఆల్రెడీ మొన్న ఒక వ్లాగ్లో చెప్పాను, తిరుపతి నుంచి బెంగళూరు కానీ ఎక్కడైతే కర్ణాటక బోర్డర్ అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి NH75 అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది. సో ఆ NH75 అనేది మనకి హాసను, చెన్నపట్నం, అట్లా మంగళూరు వరకు ఉంటుందన్నమాట రోడ్ అనేది. సో వెళ్తూ అవి కూడా మనం ఆ NH75 గురించి ఇంకా ఏమైనా ఉంటే తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పుకుందాము. సో గైస్, సో ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సుబ్బు ట్రావెల్ డైరీస్ని. సో మీరు ఎంకరేజ్ చేస్తే మంచి వీడియోస్ కూడా, ఇంకా మంచి ప్లేస్కి వెళ్తాను, వాటి గురించి కూడా తెలుసుకొని వాటి గురించి ఆ ప్లేస్ గురించి కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి అవి కూడా అప్లోడ్ చేస్తుంటాను. కాకపోతే ఈ మధ్య కొంచెం లేట్ అవుతూ ఉంది. సో ప్లీజ్ డోంట్ మైండ్, ఎందుకంటే లేట్ అవుతున్నందుకు ఏమనుకోవద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి స్టార్టింగ్ టోల్ గేట్, అక్కడి నుంచి ఇదేమో ఎండింగ్ అనమాట మళ్ళీ ఇటు నుండి. సో ఇక్కడ మనము ఏదైతే టోల్ రిసిప్ట్ తీసుకున్నామో ఇక్కడ వీళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది.
వాళ్ళు చెక్ చేసి మళ్ళీ ఇస్తాను. సో అది గైస్ ప్రొసీజర్ ఈ నైస్ రోడ్లో. రైడ్ అప్డేట్. మనం ఇప్పుడే NH75కి అయితే ఎంటర్ అయిపోయాం ఆల్రెడీ. ఈ NH75 అనేది అంటే మనకి హాసన్ మంగళూరుకి వెళ్తుందన్నమాట ఈ రూటు. సో మంగళూరుకి వెళ్ళిపోతే మంగళూరు నుంచి అక్కడ ఉన్న హైవే ద్వారా ముంబై కూడా వెళ్తుందన్నమాట. అది వేరే హైవే అది. సో ఈ హైవే కూడా చాలా బాగుంటుంది, మొత్తం 4 లేన్ రోడ్డు. సో ఇబ్బంది అయితే ఉండదు. ఇదే హైవేలో మనం వెళ్తే హాసన్ వరకు వెళ్తే హాసన్ నుంచి మళ్ళీ రైట్ సైడ్ కట్ చేసుకుంటే మనకి బేలూరు హలిబీడు అనేది వస్తాయి అన్నమాట మనకి. సో పెట్రోల్ కూడా అయితే అవసరం ఉండదు, ఎందుకంటే పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ అయితే వేయించేసాం. సో యాక్చువల్లీ బెంగళూరు నుంచి ఈ శ్రావణబెలగోల అనే టెంపుల్ ఇంచుమించు ఒక 130 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకి ఏంటంటే శ్రావణబెలగోల వెళ్ళడానికి బెంగళూరు నుంచి బస్సు ట్రైన్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ శ్రావణబెలగోల అనేది చాలా ఫేమస్ అనమాట. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ కర్ణాటక, మొత్తం ఇండియా వైపు నుంచి కూడా చాలామంది జైనిస్తులు వస్తుంటారు. సో నేను చదివింది ఏంటంటే అక్కడున్న ఏదైతే శ్రీ గోమటేశ్వర స్వామి విగ్రహం ఉందో లేదా బాహుబలి విగ్రహం ఉందో అది వరల్డ్లో టాలెస్ట్ విగ్రహం అని చెప్పి అంటారు. అంటే ఏకరాతి మీద చెక్కిన విగ్రహం అనమాట. అంటే ఒకే రాయి మీద చెక్కిన విగ్రహం. అది 57 ఫీట్ అనేది ఉంటుంది. తర్వాత దాని చుట్టుపక్కల కూడా ఒకటి హోయసల వారు కట్టించిన ఒక టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది. సో వీలైతే అది కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అసలు హోయసల వారి ఆర్కిటెక్చర్స్ చూస్తేనే అసలు ఆ టెక్నాలజీ, అప్పుడులో అంత టెక్నాలజీ అయితే వాళ్ళు యూజ్ చేశారు. కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. వీరనారాయణ టెంపుల్ అని ఒకటి ఉంది. సో అది కూడా వీలైతే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసిన. అది హలిబీడు దగ్గరలో ఉంది. నేను ఆల్రెడీ హలిబీడు, బేలూరు కూడా నేను వెళ్ళి మన ఛానల్లో ఉన్నాయి. వీలైతే అవి కూడా చూడండి, నేను ఐకార్డ్స్లో అయితే పెడతాను. సో అట్లనే ఈ హోయసల వారి స్ట్రక్చర్స్ ఏంటంటే అంటే ఇంచుమించుగా అన్ని గుడుల యొక్క స్ట్రక్చర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది, సేమ్గానే. కానీ ఒక్కొక్క గుడికి ఏంటంటే ఒక్కొక్క టెక్నాలజీ అన్నట్టు వాళ్ళు ఏర్పాటు చేశారు అప్పట్లోనే. సో చూద్దాం గైస్ అవి కూడా. అండ్ తర్వాత ఏదైతే ఇప్పుడు నేను వెళ్తున్నాను ఈ NH75 రూట్లో, హాసన్ రూట్లోని చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అంటే ట్రెక్కింగ్కి, తర్వాత టెంపుల్స్, ఇలాగా చాలా మంచి టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ముఖ్యంగా ఈ రూట్లో చెప్పాల్సింది ఏంటంటే ఫుడ్ ఆప్షన్ మట్టుకు అసలు ఇబ్బంది ఉండదు. మీరు ఏ టైంలో కూడా ఈ రూట్లో ట్రావెల్ చేస్తే ఫుడ్కి అయితే ఇబ్బంది ఉండదు. ఫుడ్ ఆప్షన్స్ అయితే మటుకు మంచిగా ఉంటాయి. మంచి మంచి హోటల్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి A2B అనే హోటలు, లేదా ఏంటంటే పాకశాల అనే హోటలు, ఇవన్నీ మంచి మంచి పేరు పొందిన హోటల్స్ అన్నమాట బెంగళూరు, అంటే బెంగళూరు సిటీలో. సో ఇవన్నీ కూడా ఈ హైవేలో ప్రతి చోట ఆల్మోస్ట్ ఉంటాయి. అవే కాకుండా మంచి మంచి హోటల్స్ కూడా ఉంటాయి. సో ఎవరైనా రూట్లో వచ్చిన వాళ్ళు ఫుడ్కి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదండి. ఎందుకంటే అంతకుముందు చెప్పినట్టుగా ప్రతి చోట హోటల్స్ అయితే ఉంటాయి. సో ఇబ్బంది అయితే ఉండదు. అండ్ హైవే కూడా సేఫ్గానే ఉంటుంది, ఎందుకంటే 4 లేన్ హైవే. ఎటువంటి అయితే ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఈ హైవేలో నేను ఆల్మోస్ట్ ఒక 4 టైమ్స్ అయితే ట్రావెల్ చేశాను. ఒకసారి అయితే నైట్ టైం కూడా ట్రావెల్ చేయడం జరిగింది. ఇబ్బంది అయితే ఏముండదు. సో ఏదైనా నేను ముందు నుంచి అంటే ప్రతి బ్లాగ్లో చెప్తున్నట్టు ఏది రూట్ అయినా, అది సింగిల్ లేన్ అయినా, డబుల్ లేన్ అయినా, 4 లేన్ అయినా, 6 లేన్ అని, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రోడ్, మనం మన స్పీడ్ లిమిట్లో మనం వెళ్తే కరెక్ట్గా మన యొక్క గమ్యాన్ని మనం చేరుకుంటాము. ఎవరికి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు, ఆపోజిట్ పర్సన్కి ఇబ్బంది ఉండదు. సో
సో గైస్ రైడ్ అప్డేట్ వచ్చి మనం ఇంకా ఎగ్జాక్ట్లీ 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నామండి. కరెక్ట్గా 53 మినిట్స్ అని చూపిస్తుంది. కాకపోతే క్లైమేట్ చాలా ఎండగా అయితే ఉంది. సో నేను చెప్పాను కదా గైస్ ఇందాకలా ఇక్కడ మంచి ఫుడ్కి మంచి ఆప్షన్స్ ఉంటాయని చెప్పని. ఇంకా ఇక్కడ చూడొచ్చు, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అనమాట. రూమ్స్, ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హైవేలో నేను గమనించింది, కొన్ని చోట్ల ఎలిఫెంట్ క్రాసింగ్స్ అని పెట్టారు బోర్డ్స్. సో అవి కూడా మనం నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా చూసుకుంటే వైశాలి అంటే హోటల్ వైశాలి రూమ్స్. సో నేనైతే అసలు బ్రేక్ తీసుకోవడం లేదు, ఎందుకనంటే మన టైం అయితే చాలా తక్కువ ఉంది. సో వన్స్ రైడ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి శ్రావణబెలగోల యొక్క శ్రీ గోమటేశ్వర స్వామి వారి గురించి ఇంకా కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అక్కడ ఎవరైనా గైడ్ ఉంటే ఆ గైడ్ యొక్క హెల్ప్ తీసుకుందాం. సో గైస్ మనకి రెండో టోల్ గేట్ నీలమంగళ దేవిహల్లి ఎక్స్ప్రెస్ వే అంట. సో గైస్ ఇప్పుడు ఇది మూడో టోల్ గేట్ క్రాస్ అవుతా ఉన్నాం. అది టోల్ గేట్ పేరు వచ్చి దేవహల్లి ఆసన్ టోల్ వే అంట. సో గైస్ రైడ్ అప్డేట్ వచ్చేసి ఇంకొక 5 కిలోమీటర్స్లో జై శ్రీరామ్ సారీ. సో రైడ్ అప్డేట్ వచ్చేసి ఇంకొక 5 కిలోమీటర్ రోడ్డు మీద ఉండి తర్వాత లెఫ్ట్ సైడ్కి అయితే తీసుకుంటాము. సో అది వచ్చి స్టేట్ హైవే నెంబర్ 8. సో ఇంకొక 20 కిలోమీటర్లు ఉంటుంది. సో ఓవరాల్గా వచ్చేసి మనకి గూగుల్ టైం వచ్చి అంటే ఇంటి నుండి ఎంత చూపించిందంటే 3:38కి రీచ్ అవుతాం చూపించింది. బట్ మనం ఒక అరగంట అయితే మనం గూగుల్ టైం బీట్ చేసాము. సో ఆల్మోస్ట్ 3కి అయితే రీచ్ అవుతాం ఇప్పుడు మనం. సో గైస్ ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు వచ్చే కమింగ్లో కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. మన గోమటేశ్వర స్వామి యొక్క గురించి తెలుసుకుందాము. సో గైస్ మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాము నేషనల్ హైవే నుంచి స్టేట్ హైవేకి. సో ఇక్కడ నుంచి ఇంకొక 19 కిలోమీటర్స్. సో ఇది వచ్చే వాళ్ళు సింగిల్ లైన్ హైవే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇది నేను విన్నది ఏంటంటే ఈ రోడ్డు కూడా బాగుంటుంది, అంటే ఎక్కడ ప్యాచెస్ ఉండవు అని విన్నాను. సో మనం ఇప్పుడు చూద్దాం, ఇది ఫస్ట్ టైం ఈ రోడ్లో రావడం. చూసారా గైస్, శ్రీరాముడు ఆంజనేయుడు. ఈ దృశ్యం ఎక్కడంటే మనకి యుద్ధకాండ మొదలవుతున్నప్పుడు ఈ దృశ్యం అన్నమాట. కాదు సారీ, యుద్ధకాండ మొదలవుతున్నప్పుడు కాదు, సుందరకాండ అయిన తర్వాత హనుమంతుడు సీతమ్మ జాడ చెప్తారు కదా, ఆ సంతోషంలో శ్రీరామచంద్రమూర్తి హనుమంతుడికి ఇచ్చిన ఆలింగనం అన్నమాట ఇది. సో గైస్ ఇక్కడ చూస్తున్నారా అసలు ఎంత పెద్ద లేకుందో. బాబా నిజంగా రూట్ అయితే ఆప్షన్ ఉందండి. రూటు ఖచ్చితంగా రండి, వెహికల్లోస్ రండి. రోడ్ అయితే మట్టుకు సూపరు, వ్యూస్ కూడా అయితే చాలా బాగున్నాయి. చూసారా ఎంత పెద్ద లేకుందో. సో గైస్ రైడ్ అప్డేట్ వచ్చి మనం ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయామండి. ఇంకొక 5 మినిట్స్లో మనం టెంపుల్కి అనేది రీచ్ అయిపోతాము.
సో గైస్ చూస్తున్నారు కదా కొండ, అదే శ్రావణబెలగోల కొండ అదే. ఇప్పుడు అన్ని మెట్లు ఎక్కాలి పైకి. సో గైస్ ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుబ్బు ట్రావెల్ డైరీస్ని. సో మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.